హలో అవర్ ఫ్యామిలీ. లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఉందని. అదేంటంటే ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసి ఇది నా ఒక్కడికే కాదు, మీ అందరికి కూడా స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే అయిన వాళ్ళకి, కాబోతున్న వాళ్ళకి కూడా. ఐ వాంట్ టు నో మై ఫాదర్ హెల్త్ కండిషన్. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లి మాస్టర్ చెకప్ చేయించాను. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. మనం ఎంత ఎదిగినా మన పేరెంట్స్ కి చిన్నపిల్లలానే ఉంటాం కదా, అలాగే మనం కొంచెం ఎదిగిన తర్వాత మన పేరెంట్స్ కూడా మనకి చిన్న పిల్లలాగా కనిపిస్తారు. అలా ఎందుకు అంటున్నానంటే మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. నేను ఎక్కడో ఒక బుక్ లో చదివాను, పిల్లలు పుట్టంగానే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారంట. మన ఇద్దరం స్వీట్ గా ఉంటే పిల్లలు చెడిపోతారు, ఒకరు హార్ష్ గా ఉందాం ఒకరు స్వీట్ గా ఉందాం అని. ఆ స్వీట్ గా ఉండే రోల్ ఎప్పుడు మదరే తీసుకుంటుందంట, హార్ష్ గా ఉండే రోల్ ఎప్పుడు ఫాదరే తీసుకుంటాడంట. అందుకోసమే అనుకుంటా చిన్నప్పుడు ఎవరిని అడిగినా సరే మీ ఫాదర్ ఇష్టమా మీ మదర్ ఇష్టమా అంటే నాకు మా మదరే ఇష్టం అని చెప్తుంటారు. నేను కూడా అలానే ఆన్సర్ చేసేవాడిని. బట్ నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ సొసైటీని చూస్తూ నాకెందుకు మా డాడీ ఎక్కువ ఇష్టం అయిపోయాడు. నేను ఇంకొక లైన్ కూడా ఎక్కడో చదివాను, ఇది ఎవరు రాశారో తెలియదు కానీ చాలా కరెక్ట్ గా రాశారు. మదర్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ లవ్, ఫాదర్ లవ్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ లవ్ అని. దీనికి రియాలిటీగా నా లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ జరిగాయి. నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక బైక్ తీసుకోవాలనుకుని ఇంట్లో అడిగాను అనమాట. మా నాన్న నుండి ఒక చిన్న బైక్ ఏదైనా తీసుకో సెకండ్ హ్యాండ్ లో అన్నట్టు అన్నాడు. నేనేమో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి హిమాలయన్ 2.5 lakhs ఎస్టిమేషన్ తీసుకెళ్లి ఇంట్లో చూపించాను. మా అమ్మ ఉండి అస్సలు వద్దు, అంత ప్రైస్ మనం పెట్టి కొనలేము అనేసి వద్దంటూనే ఉండింది. మా నాన్న కూడా ఎందుకు అంత ప్రైస్ మనకు వద్దులే అంటున్నాడు. నేను డల్ అయి వెళ్ళిపోవడం చూసి ఏమనుకున్నాడేమో, మళ్ళీ మా అమ్మకి చెప్పాడంట, సరే వాడు ఇష్టపడ్డాడు కదా వదిలే కొనుక్కొనిలే ఎక్కడో ఒక దగ్గర అరేంజ్ చేద్దామని. బట్ మనకు ఆ ఏజ్ లో తెలియదు వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఏంటి అనేసి. నా కొడుకు అడిగాడు తీసేయాలని ఒకే గోల్ ఉంటుంది తప్ప ఇవన్నీ తర్వాత వాళ్ళకి సెకండరీస్. మనం ఎలాగో ఒకలాగా మేనేజ్ చేద్దాంలని మా నాన్న అడిగానని తీసిచ్చాడు. నేను ఎక్కడో విన్నాను నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని. దిస్ ఈస్ పర్ఫెక్ట్ లైన్ ఫర్ ఎ మిడిల్ క్లాస్ ఫాదర్. నేను జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే మా అమ్మ ఫస్ట్ వద్దని చెప్పింది. ఏమైందో తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సరే ఏదో ఒకటి చేసుకో అని చెప్పింది. నాకు అప్పుడు తెలీదు ఈ డిస్కషన్ వెనక మా నాన్న ఉన్నాడు అనేసి. ఏం చెప్పాడో తెలీదు, మా అమ్మకి ఒప్పించాడు మొత్తానికి. వాడు ఏదో ఇష్టపడి చేసుకోవాలనుకుంటున్నాడు, చేసుకొని చూద్దాం ఏదైనా జరిగితే మనం ఉన్నాం కదా అనేసి అని చెప్పాడని నేను అనుకుంటున్నా. ఏం జరిగిందో నాకు ఇప్పటికీ తెలియదు. జనరల్ గా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫాదర్ ఇంత ఆస్తి ఇవ్వాలి అంత ఆస్తి ఇవ్వాలి అనుకుంటారు. బట్ విలువైన ఆస్తి ఏంటో తెలుసా? మర్యాద. పలానా అబ్బాయి అంటే మీకు వచ్చే మర్యాద ఉంటుంది చూసారా, అది విలువైన ఆస్తి నా దృష్టిలో. ఆ ఆస్తి నాకు మా తమ్ముడికి చాలానే ఇచ్చాడు. మేము ఏం చేయాల్సిన అవసరం లేదు, అది జస్ట్ అలా క్యారీ ఫార్వర్డ్ చేసి మా పిల్లలకి ఇస్తే చాలు. అట్లీస్ట్ మా నాన్న చూసుకున్న దాంట్లో నేను నా కొడుకుని ఒక 10% చూసుకున్న ఐల్ బి గ్రేట్ ఫాదర్. నేను ఇందాక చెప్పాను కదా మనకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మన పేరెంట్స్ కూడా మనకి చిన్నపిల్లలాగా కనిపిస్తారని. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్న రోజు నన్ను తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావు, వేరే పని లేదా ఏం లేదా అని. అలాంటిది వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే చాలు ఈరోజు విన ఏం వీడియో పెట్టాడని చూస్తాడు. చూసి ప్రీవియస్ వీడియోస్ అలా స్క్రోల్ చేసుకుంటూ డే 1 దాకా వెళ్తాడు. మళ్ళీ రేపు అదే రిపీట్ అవుతుంది. ఈరోజు వీడియో ఏంటని చూసి అలా స్క్రోల్ చేసుకుంటూ డే 1 దాకా వెళ్తాడు. అంటే ప్రతిరోజు అన్ని వీడియోస్ చూస్తారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేని, ఎక్స్ప్రెస్ చేయలేని లవ్. ఇట్స్ సో టఫ్ కదా అలా ఉండడం. అమ్మాయినా సరే కోపం వస్తే కోపం చూపిస్తుంది, ప్రేమ వస్తే ప్రేమ చూపిస్తుంది. బట్ ఎప్పుడు కోపంగా ఉంటూనే ప్రేమ చూపించాలంటే చాలా చాలా టఫ్ కదా. ఐ ఫీల్ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ లవర్ దెన్ ఎ మదర్. ఐల్ సే వన్ మోర్ స్టోరీ. నేను నా వైఫ్ హనీమూన్కి కేరళ వెళ్ళాం. అక్కడ ఒక టాటూ షాప్ కనబడితే నేను లోపలికి వెళ్తూ ఉంటే నా వైఫ్ కాన్ఫిడెంట్ గా తన పేరు టాటూ వేసుకుంటానని అనుకుంది. నేను డాడ్ అండ్ టాటూ వేసుకున్నాను. తను నన్ను ఎప్పుడు అడగలేదు ఎందుకు వేసుకున్నావు అని. మేబీ తనకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసేమో. బట్ తను నాతో ఎప్పుడైనా అంటుంది కదా థ్యాంక్స్ గాడ్ ఇలాంటి హస్బెండ్ ఇచ్చినందుకని. బట్ నేను చెప్తూ ఉంటాను, నాకు మా డాడీ ఈ మ్యాచ్ చూపించి చేసుకోమంటేనే చేసుకున్నాను, సో డోంట్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ మై డాడ్ అని అంటూ ఉంటా. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే వీ డోంట్ జనరల్లీ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ కదా మన పేరెంట్స్ కి. అది ఇప్పటికిప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలన్నా రాదు. ఈ మాటలన్నీ ఎప్పుడు నేను మా డాడీకి చెప్పలేదు. మేబీ ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుందేమో. ఎందుకో తెలీదు, మై డాడ్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. నేను ఇప్పటికి కూడా మా డాడీ అంటే భయపడతాను. కొడతారనో తిడతారనో కాదు, అదేంటో ఒక తెలియని భయం, అది గౌరవమో రెస్పెక్ట్ ఏంటో తెలీదు. మీకు కూడా అలానే ఉంటుందా? ఉంటే కామెంట్ చేయండి. మై డాడీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు అంటే ఫేస్ టు ఫేస్ చెప్పలేను కూడా, అందుకే వీడియోలో చెప్తున్నా. లవ్ యూ డాడ్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. సరే మరి అయితే ఉంటాను, బాయ్.